వచ్చిన వారంతా ఆశీనులు కావాల్సిందిగా మనం చేస్తున్నాం. క్లుప్తంగా కార్యక్రమం ఒక హాఫ్ అన్ అవర్ లోపల అయిపోతుంది. అన్నగారు చాలా బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ మరి శ్రీనివాసపురం వెల్ఫేర్ అసోసియేషన్ మీద ఉన్న అభిమానంతో మా అధ్యక్షులు పి గోపాల్ రెడ్డి గారు అడిగిన వెంటనే ఈ కార్యక్రమానికి ఒప్పుకుని ఇక్కడికి విచ్చేసిన మన కార్పొరేటర్ ప్రీతమ కార్పొరేటర్ శ్రీ రాముల వెంకటేశ్వర రెడ్డి గారికి ముందుగా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాము. ఈరోజు ప్రత్యేకంగా సద్గురు శ్రీ శివానందమూర్తి గారి జయంతిని పురస్కరించుకుని ఇవాళ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మా వనస్థలిపురం భక్త సమాజం వారి యొక్క కాలమానాన్ని క్యాలెండర్ని ఆవిష్కరించే కార్యక్రమం ఉంది. మరి ఈ కార్యక్రమాన్ని అంతా కూడా శ్రీనివాసపురం కాలనీ సంక్షేమ సంఘం వారు, శ్రీనివాసపురం కాలనీ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ వారు, మరి అదేవిధంగా కాలనీ మహిళా విజయదుర్గ మహిళా మండలి వారి చేత ఈ కార్యక్రమం నిర్వహించబడింది. క్లుప్తంగా కార్యక్రమం జ్యోతి ప్రజ్వలన ఉంటుంది, క్యాలెండర్ ఆవిష్కరణ ఉంటుంది. తర్వాత సద్గురు శివానంద మూర్తి గారి జయంతి సందర్భంగా వారి మీద స్మారక ఉపన్యాసం ఉంటుంది. ఇది ఇవాళ జరిగే ఈ కార్యక్రమం వివరాలు. మరి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటాము. ఇప్పటికీ కాలాతీతమైంది. ముందుగా వేదిక మీదకి శ్రీనివాసపురం కాలనీ అధ్యక్షులు శ్రీ పి గోపాల్ రెడ్డి గారిని సవినయంగా వేదిక మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ అనుకోకుండా మా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. వారిని మనం ముందు అతిథిగా అనుకోలేదు, కానీ వారికి సాయంత్రం రవీంద్ర భారతిలో కార్యక్రమం ఉండడం వల్ల విజయవాడలో ఉంటూ కూడా హైదరాబాద్ ఇచ్చేసి నేను ఇవాళ హైదరాబాద్ వచ్చాను. నాకు సాయంత్రం కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమం సాయంత్రం అనుకున్నాము, కానీ కొన్ని కారణాల వల్ల ఈ చలికాలం కాబట్టి ఈ కార్యక్రమానికి చలికాలం వల్ల దీని అంతా ఉదయానికే మార్చాము. ఆ మార్చడం వల్ల మరి మా గురువులు ఈ పెద్దలు పిటిటి రంగాచారి గారు ఈ హైదరాబాద్ రావడం వల్ల వారిని కూడా ఆహ్వానించడం జరిగింది. వారిని కూడా సవినయంగా మీ అందరి చప్పట్ల ద్వారా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మరి అలాగే ఇవాళ మన ముఖ్య అతిథి, ఈ కార్యక్రమానికే వెలుగు శ్రీ రాజుల వెంకటేశ్వర రెడ్డి గారి వనస్థలిపురం డివిజన్ కార్పొరేటర్ గారిని కూడా వేదిక నుంచి సవినయంగా మీ అందరి చప్పట్ల ద్వారా ఆహ్వానిస్తున్నాం. అశోక్ గౌడ్ గారిని కూడా సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మరి ముందుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ప్రారంభించుకుని తర్వాత క్యాలెండర్ ఆవిష్కరణ చేసుకుని తదుపరి శివానంద మూర్తి గారి సందర్భంగా వారి యొక్క స్మారకోపన్యాసం చేయవలసిగా ఉంటుంది. మరి పెద్దలందరూ జ్యోతి ప్రజ్వలన కావించవలసిందిగా మనం చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో పెద్దలు సుబ్బి శ్రీరాములు గారు ఈనాటి ఉపన్యాసం, అన్నంరాజు ప్రభాకర్ గారు, శ్రీపురం అప్పారావు గారు కూడా కార్యక్రమంలో పాల్గొవలసిందిగా మనం
दीपज्योतिर्जनार्दनः दीपो हरतु मे पापम् सन्ध्यादीपनमोऽस्तुते ओ दीप ब्रह्मरूपस्त्वम् ज्योतिषां प्रभुरव्ययः ओ दीप ब्रह्मरूपस्त्वम् ज्योतिषां प्रभुरव्ययः आरोग्यं देहि पुत्रांश्च पतिं स्वच्छां हि मे सदा సింపుల్ లేకుండా అనమాట మూడు కోటాలు కాకుండా ఈ ప్రక్రియ పెడుతుంటాం. అదే చెప్పండి జనవరి అటు ఇటు పెట్టుకుంటే జనవరి ప్రధానం కదా జనవరి పెద్ద అలా పట్టుకోండి జనవరి పట్టుకోండి ముందుగా శ్రీ పి. గోపాల్ రెడ్డి గారిని అధ్యక్ష ఉపన్యాసం ఇవ్వాల్సిందిగా మనం చేస్తాం. ఈరోజు ఈ మీటింగ్ యాక్ట్ చేసిన మన రాఘుల వెంకటేశ్వర రెడ్డి గారికి మరియు మిగతా పెద్దలందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా మా కాలనీ నుంచి వచ్చేసిన కొంతమంది నమస్కారాలు. మెయిన్ ఏంటంటే పోయిన నెల మా ఇక్కడే మన గీతా జయంతి ఉత్సవం జరిగింది. మళ్ళీ మళ్ళీ ఇప్పుడు ఈరోజు వీళ్ళ భక్త సమాజం వాళ్ళ క్యాలెండర్ ఉత్సవం జరగడం కూడా చాలా సంతోషంగా ఉంది. దీనికి ముఖ్యంగా మన కార్పొరేటర్ రావడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు ఇట్లాంటి మన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మన కాలనీ నూతనంగా కొత్త కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోవాలని ఆశిస్తూ చెప్తుంది. మరి ఈరోజు ముఖ్య అతిథి మన ప్రీతం నాయకుడు శ్రీ రాఘుల వెంకటేశ్వర రెడ్డి గారు వంశస్థలపురం డివిజన్ కార్పొరేటర్ గారిని మాట్లాడవలసింది. నాకు ఈరోజు శివానందమూర్తి గారి జయంతి సందర్భంగా వనస్థలిపురం భక్త సమాజం శ్రీనివాసపురం కాలనీలో క్యాలెండర్ ఆవిష్కరణ ఆహ్వానించిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. అలాగే శ్రీనివాసపురం కాలనీ అధ్యక్షులైనటువంటి గోపాల్ రెడ్డి గారు మరియు సెక్రటరీ కార్యదర్శి గారు, సీనియర్ సిటిజన్ శ్రీరాము గారు, మన మాజీ ప్రెసిడెంట్ చెన్నారెడ్డి అన్న, ఇక్కడికి వచ్చినటువంటి నాతో పాటు వచ్చినటువంటి మా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మరియు మార్కెట్ కమిటీ డైరెక్టర్ అశోక్ గౌడ్ గారికి, ఇక్కడికి వచ్చిన పెద్దలకు కృష్ణకాళి హాలీందర్ గారికి పేరున నా యొక్క నమస్కారాలు. మహిళాతరులకు కూడా ముఖ్యంగా మొన్న నా దగ్గరికి వచ్చి కార్యక్రమం ఉంది అని అంటే వాస్తవం కూడా మళ్ళీ నేను సాయంత్రం ఉండకపోవచ్చు సార్, కొత్త పని ఉంది అని చెప్తే రాత్రి 1:30కి వచ్చినాం. మళ్ళీ పొద్దునే ఈ కార్యక్రమం చూసుకొని మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళే పని ఉంది, వీళ్ళెక్కడో కావాలన్న ఉద్దేశంతో మార్నింగ్ పెట్టుకోవడం, మీ అందరినీ కలవడం నాకు కూడా సంతోషంగా ఉంది. ఎందుకనంటే మీలాంటి పెద్దలు ఇలాంటి కార్యక్రమాలు చేయడం కూడా సమాజానికి అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుందని నమ్ముతూ మీ అందరికీ కూడా మరి ఒక్కసారి రాబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీరందరూ కూడా గమనించండి, నా ఎలక్షన్స్ 2020 డిసెంబర్లో నేను గెలిచి ఈ డిసెంబర్ 4 వాస్తవంగా 5 సంవత్సరాలు, 2 నెలలు ఎక్స్టెన్షన్ వచ్చి ఫిబ్రవరి 10 వరకు నా కాల పరిస్థితి. కానీ
మనకు అవకాశం ఇచ్చిన భారతీయ జనతా పార్టీలో గెలిచి కాంగ్రెస్ పోయినాం ఎందుకు అనేది కొంత సమాజంలో చర్చ జరిగింది. నా మీద కూడా కొంతమంది చేయడం జరిగింది. సరే, ఆ రోజున్న పరిస్థితుల్లో మనం చెప్పలేక కాలనీ నుండి బయటకు వెళ్ళలేకపోతే 3 సంవత్సరాలు ఇంట్లో ఉండి నాకేమో కొంచెం పని అంటే ఇష్టం, పని చేయాలనే తాపత్రయంతోనే ఈ కార్పొరేటర్ రావడం జరిగింది. కాలనీ ప్రెసిడెంట్ ఉండి అసోసియేషన్ ఉండి చిన్నగాడలకు 2008 నుండి మా గురించి పూర్తి అవగాహన ఉంది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా కాలనీల సమస్యల పైన, కాలనీల ప్రజలపైన మమకం వచ్చి పని చేసుకుంటున్న కార్యక్రమంలో కార్పొరేటర్ రావడం, మనం ఏం పని చేయలేకపోతున్నాం, ఇబ్బంది పడుతున్నాం. సరే, అధికార పార్టీ అని కాదు కానీ ముఖ్యమంత్రి గారు కొంచెం గుర్తుపట్టి దగ్గరగా పిలుస్తారు అని ఒకటే ఒక ఉద్దేశంతో వారు అడిగితేనే నా సొంతంగా పోయి నేను పోయి కాకులాడలేదు. ముఖ్యమంత్రి గారు తమ్ముడు కొంత మనకు అత్యంత సన్నిహితులు, వారు ఎందుకు అన్న ఉన్నాడు కదా, డెవలప్మెంట్ చేసుకో, నువ్వు ఇబ్బంది పడుతున్నట్టుంది తెలుస్తుంది, నువ్వు రా అంటే ఏ మాత్రం కూడా ఆలోచన చేయకుండా ఆ రోజు నా వెంబడున్న నాయకులను కూడా ఆలోచన చేసే అవకాశం టైం. ఎందుకనంటే మళ్ళీ పోటులో అంటే కొంతమంది నిరుత్సాహపడతారన్న ఉద్దేశంతో పోవడం జరిగింది. పోయిన సందర్భంలో ఈ 1.5 ఇయర్లో మీరందరూ చూస్తున్నారు ఈ పని కాలేదు, ఈ కాలనీలో సమస్య పరిష్కారం కాలేదనుకుంటా నా వంతు నేను ప్రయత్నం చేసుకుంటూ 5 సంవత్సరాల అవకాశంలో ఓన్లీ సంవత్సరంలోనే మనం పనిచేసినాం. మిగతా 3.5 సంవత్సరాలు అధికార పార్టీ టీఆర్ఎస్ వాళ్ళు కూడా మనం ఎక్కడ కూడా వాళ్ళు పని చేయలేదు, కనీసం మనం చేయలేదు. వాళ్ళ అధికారంలో ఉండి వాళ్ళు చేసి ఎవరు కూడా ఆపే పరిస్థితి లేకుంటే వారికి అధికారం ఉండే, వారి ఎమ్మెల్యేగా ఉండే, వారి నాయకులే ఉండే. ఈ రోజేమో రకరకాల మాట్లాడుతున్నారు, మీరందరూ కూడా చూస్తున్నారు. కానీ వారే 3 సంవత్సరాలు డెవలప్మెంట్ చేసి ఉంటే మేమందరం కూడా ఇంటికే పరిమితం అయ్యేటవాళ్ళం. కానీ కాదు, డెవలప్మెంట్ అయితే లేదు, ఎమ్మెల్యే గారు పట్టించుకుంటలేరు, ఎందుకో మన డివిజన్ గురించి అసలు ఎక్కడ కూడా మాకు చర్చ చేస్తలేరు, వీళ్ళు ఎవరు కూడా పట్టించుకుంటలేరు ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ పోయి అధికార పార్టీలో ఇన్ని పనులు మీ కాలనీ కూడా రోడ్లు వేయడం జరిగింది, ఒక బిల్డింగ్ అడగగానే బిల్డింగ్ ఇవ్వడం జరిగింది. మహిళా తల్లుల్లో కూడా ఖచ్చితంగా ఏదైనా చేపిస్తాను చెప్పిన అక్కడ ఒకటి షటిల్ కోర్టు కూడా అడుగుతున్నారు, అది కూడా చేపిస్తా. రాబోయే రోజులలో మళ్ళొక్క ఫ్లోర్ కావాలన్నా మీ అందరూ సహాయ సహకారం చేసి నాకు గెలిపిస్తే మళ్ళొక్క ఫ్లోర్ కూడా మీకోసం ఖచ్చితంగా పైన మళ్ళొక్క ఫ్లోర్ కూడా. ఎందుకంటే శ్రీనివాసం కాలనీలో ఎప్పుడు ఏ కార్యక్రమం జరిగినా నన్ను మంచిగా ఆశీర్వదిస్తున్నారు, మంచిగా పిలుస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీ కాలనీకి రుణపడి ఉంటాను, మీ కాలనీ కోసం పనిచేస్తాను కూడా ఇవి తెలియదు. మీకు ప్రతి కార్యక్రమం, ప్రతి వర్క్లో శ్రీనివాసపురం కాలనీ ప్రతి వర్క్లో మీ కాలనీ పేరు పెట్టి వర్కులు చేస్తున్నాం. మీకు డే కేర్ సెంటరు ఎవరికి వెళ్ళిన రాలేదు, మీ ఒక్కరికే డే కేర్ సెంటర్ వచ్చింది. అంటే మీకోసం ఎంత కష్టపడుతుందో చూడండి. కాబట్టి రాబోయే రోజులలో సరే పార్టీలు వేరుండొచ్చు, వ్యక్తులు వేరుండొచ్చు, పనిచేసే పర్సన్కు పనిచేసే వాళ్ళకు మీరు ఇక్కడ ఇనిపోయి మీ ఇళ్ళలో చెప్పగలిగితే మహిళా తల్లులు కూడా, ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఈ పలానాయన పనిచేసిండు, పలానాయన టైంలో పనిచేసిండు అనేది తెలియకపోవచ్చు. కాబట్టి మీరు అందరూ కూడా అందరికీ తెలియజేసి మళ్ళీ ఒక్కసారి నాకు ఆశీర్వదిస్తారని, అవకాశం ఇస్తారని ఆశిస్తూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఇంకా 2 ప్రోగ్రాంలు ఉంది, మళ్ళీ ముఖ్యమంత్రి గారి ఈరోజు చిన్న కార్యక్రమం, ధర్నా కార్యక్రమం ఉంది, దానికి వెళ్ళాలి. కాబట్టి మీ దగ్గర సెలవు తీసుకుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క నిమిషం సార్ బిజీగా ఉన్నారు, అయినప్పటికీ ఒక్క నిమిషం. మనకి వ్యక్తి ముఖ్యం తప్పితే వ్యక్తి వెనకాల పార్టీ అన్నది మనం ఎప్పుడు ప్రాధాన్యత ఇవ్వం. పార్టీ అన్నది ఉండొచ్చు, కాలం మారచ్చు, పరిస్థితులు మారచ్చు. ఏదైనప్పటికీ ఒక సదుద్దేశంతో సంస్థ ఒక వ్యక్తిగా తను ఎదుగుతూ నలుగురికి ఉపయోగకరమైన పనులు చేస్తూ నలుగురిలో తాను అందరినీ నడిపిస్తున్న నాయకులు మన రాఘుల వెంకటేశ్వర రెడ్డి గారు. మరి వారు మన కాలనీకి ఏం చేశారు ఏంటన్నది ఇక్కడ వారు వివరించారు. రాబోయే రోజుల్లో కూడా తన వంతు కృషిగా అభివృద్ధికి ముందు పేట శ్రీనివాసపురంకే వేస్తానని కూడా మాట ఇచ్చారు. కాబట్టి ఇటువంటి అవకాశం మాకు దొరకడం, వారు లాంటి నాయకులు ఈ వనస్థలపురం డివిజన్కి ఉండడం ఒక రకంగా అవసరము, మనకి అదృష్టము అని భావిస్తూ వారి వాళ్ళ ఎంతో వీలు చేసుకుని ఇక్కడికి వచ్చిన సందర్భంగా పెద్దలందరూ వారికి సత్కారం చేయవలసిందిగా మనం
చూద్దాం. పెద్దలు వెళ్ళిపోతున్నారు. యాక్చువల్గా దీని తర్వాత సద్గురు శివానందమూర్తి గారి సభ కూడా ఉంది. ఆ సభలో మా పిటిజి రంగాచారి గారికి వారికి సత్కరించాలి. కానీ పెద్దలు వెళ్ళిపోతున్నారు కాబట్టి కార్పొరేటర్ చేతుల మీదుగా మా రంగాచారి గారిని కూడా సత్కరించవలసిందిగా మనం చూస్తాం. థ్యాంక్ యూ, ఈ అవకాశం ఇచ్చారు. అందరికి ఏమనుకోకండి, ధర్నా కార్యక్రమం థ్యాంక్ యూ సార్. ఎంతో బిజీగా ఉన్నాం. మా ఆహ్వానాన్ని మళ్ళీ ఇక్కడికి విచ్చేసినందుకు మరొకసారి శ్రీనివాసపురం కాలనీ సచివాలయం తరఫున మరియు శ్రీనివాసపురం సిటిజన్స్ అసోసియేషన్ తరఫున మహిళా కాలనీ మహిళా సభ్యుల తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.